Hi, hello. I am Dr. Satyanarayana. Today we will take up a topic from microbiology. The topic is gram-negative cocci. Examples are gonococci, meningococci. So, మొట్టమొదటిగా coming to the first one. The first bacteria is Neisseria gonorrhoeae. Neisseria gonorrhoeae is a bacteria otherwise called as gonococci. It will cause a disease known as gonorrhea. So, ఈ Neisseria gonorrhoeae అని పిలువబడేటటువంటి బ్యాక్టీరియా దీన్నే మనము గోనోకోకై అని కూడా పిలుస్తాము. ఈ బ్యాక్టీరియా మనకు గొనోరియా అని పిలువబడేటటువంటి ఒక వ్యాధిని కలుగచేస్తుంది. Coming to the morphology, it is strictly a parasite of man. The coccus is an aerobic, gram-negative, oval or spherical 0.8 to 0.6 microns with adjacent side concave, that is bean-shaped, arranged in pair, non-motile, non-sporulating and oxidase positive. It is a diplococci bacteria. So coming to the morphology, morphology అంటే స్వరూపము లేదా స్వరూప శాస్త్రము అని పిలుస్తాము. సో ఇది ఈ నైసీరియా గనేరియే అని పిలువబడేటటువంటి బ్యాక్టీరియా మానవుల్లో ఒక పరాన్నజీవిగా ఉంటుంది. ఒక పరాన్నజీవిగా ఉండి మరి ఇది ఎట్లాంటి స్వరూపాన్ని కలిగి ఉంటుంది? మనం మార్ఫాలజీలో మరి ఏం చెప్పాలి అని అంటే బ్యాక్టీరియా యొక్క ఆకారం ఏమిటి, బ్యాక్టీరియా యొక్క పరిమాణం ఏమిటి, బ్యాక్టీరియా యొక్క అమరిక ఏమిటి అనే మొదలగు విషయాలను మనం తెలియజేసేటటువంటి దాన్నే మనము మార్ఫాలజీ లేదా స్వరూపము అని చెప్పడం జరుగుతుంది. సో మరి ఈ నైసీరియా గనోరియా బ్యాక్టీరియా యొక్క స్వరూపం విషయానికి వస్తే ద కోకస్ ఈజ్ అన్ ఎరోబిక్ అని చెప్తున్నాము. సో ఎరోబిక్ అంటే ఏమిటి? వాయు సహిత బ్యాక్టీరియా అని అర్థం. వాయు సహిత బ్యాక్టీరియా అంటే ఈ బ్యాక్టీరియా ఆక్సిజన్ ఉన్నటువంటి ప్రదేశంలో మాత్రమే, ఆక్సిజన్ ఉన్నటువంటి సందర్భాల్లో మాత్రమే ఈ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దెన్ అనదర్ వన్ ఈజ్ గ్రామ్ నెగటివ్ అని చెప్తున్నాము. గ్రామ్ నెగటివ్ అంటే ఏమిటి? గ్రామ్స్ అద్దకము లేదా గ్రామ్ స్టెయినింగ్ చేసినప్పుడు ఈ బ్యాక్టీరియా మనకు మైక్రోస్కోప్ లో పింక్ ఆకారంలో కనబడుతుంది, పింక్ రంగులో కనబడుతుంది. తర్వాత దీని యొక్క ఆకారం ఏ విధంగా ఉంటుంది? దట్ ఈస్ ఓవల్. ఓవల్ అంటే అండాకారంలో ఉంటుంది లేదా స్పెరికల్. స్పెరికల్ అంటే గోళాకారంలో ఉంటుంది. సో మరి ఈ బ్యాక్టీరియా యొక్క పరిమాణం ఎంత ఉంటుంది? 0.8 టు 0.6 మైక్రాన్స్. దెన్ ఈ బ్యాక్టీరియా యొక్క ప్రత్యేకత ఏమిటంటే విత్ అడ్జసెంట్ సైడ్ కాన్కేవ్, దట్ ఈస్ బీన్ షేప్డ్. సో ఇవి ఈ బ్యాక్టీరియాలు నైసీరియా గనోరియే బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఇది రెండు బ్యాక్టీరియాలు జతలుగా ఉంటాయి. సో ఆ విధంగా రెండు బ్యాక్టీరియాలు జతలుగా ఉండేటటువంటి బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో అవి అతుక్కొని ఉండేటటువంటి తలాలు, సర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ విధంగా కాన్కేవిటీ పుటాకారాన్ని కలిగి ఉంటాయి, పుటాకారంగా కనబడుతూ ఉంటాయి. సో అందుకోసమే మనము బీన్ షేప్డ్ అన్నాము. బీన్ షేప్డ్ అంటే చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. చిక్కుడు గింజ ఆకారంలో ఉండి రెండు అతుక్కొని ఉండేటటువంటి తలాలు ఏవైతే ఉన్నాయో ఈ విధంగా జతలుగా అమరి ఉంటాయి. దెన్ దిస్ బ్యాక్టీరియా ఈజ్ నాన్ మొటైల్. ఈ బ్యాక్టీరియాను నాన్ మొటైల్ అంటున్నాము. మొటైల్ అంటే ఏమిటి? చలనము లేదా కదలిక. సో ఈ బ్యాక్టీరియా తనకు తానుగా స్వయంగా చలించలేదు, తనకు తానుగా స్వయంగా కదలలేదు. ఎందుకు కదలలేదు? ఈ బ్యాక్టీరియాకి అంటే ఇన్ ద సెన్స్ నైసీరియా గనేరియే బ్యాక్టీరియాకి చలనాంగాలైనటువంటి మొటైల్ ఆర్గాన్స్ అయినటువంటి ఫ్లాజెల్లే కానీ సీలియా కానీ లేవు కాబట్టి ఈ బ్యాక్టీరియా నాన్ మొటైల్ అని పిలుస్తున్నాం. దెన్ అదే విధంగా దిస్ బ్యాక్టీరియా ఇస్ నాన్ స్పోరులేటింగ్ అని చెప్తున్నాము. అంటే ఈ బ్యాక్టీరియా ప్రతికూల పరిస్థితులలో స్పోర్లను తయారు చేసుకోలేదు కాబట్టి నాన్ స్పోరులేటింగ్ అని చెప్తున్నాం. అదేవిధంగా బయోకెమికల్ టెస్ట్లలో ఆక్సిడేస్ పాజిటివ్ గా ఉంటుంది. దెన్ ఇట్ ఈస్ డిప్లోకాకై బ్యాక్టీరియా అంటున్నాం. డిప్లోకాకై బ్యాక్టీరియా అంటే ఏమిటి? డై మీన్స్ టూ. రెండు బ్యాక్టీరియాలు జతలుగా ఉంటే అట్లాంటి బ్యాక్టీరియాలను
మనము డిప్లోకోకై బ్యాక్టీరియా అని పిలవడం జరుగుతుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ డిప్లోకోకై బ్యాక్టీరియా. సో డిప్లోకోకై బ్యాక్టీరియాకి దీన్ని మనం ఉదాహరణగా చెప్పవచ్చు. దెన్ కమింగ్ టు ద కల్చరల్ క్యారెక్టర్స్, ఇట్ ఈస్ aerobic. Growth occurs best at 37 degrees Celsius and at pH 7.4. సో కల్చర్ క్యారెక్టర్స్ అంటున్నాము. కల్చర్ అంటే వృద్ధిపరచుట లేదా పెంచడం. సో మనం బ్యాక్టీరియాలను ల్యాబ్లో పెంచుతాము. ఎందుకు పెంచుతాము? ఫర్ ద పర్పస్ ఆఫ్ డయాగ్నోసిస్. వ్యాధిని మనం నిర్ధారించడం కోసం మనము ల్యాబ్లో, మన ప్రయోగశాలలో బ్యాక్టీరియాలను మనం పెంచడం జరుగుతుంది. సో మరి ఆ విధంగా పెంచినప్పుడు, బ్యాక్టీరియాలను పెంచినప్పుడు వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని మనం అధ్యయనం చేసేదాన్నే మనం కల్చరల్ క్యారెక్టర్స్ అంటాం. సో ఇట్ ఈజ్ ఎరోబిక్ బ్యాక్టీరియా అని చెప్తున్నాం. అంటే ఇది వాయు సహిత బ్యాక్టీరియా. బ్యాక్టీరియాలను మనం రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ఎరోబిక్ బ్యాక్టీరియాస్, అనదర్ వన్ ఈస్ ఎనరోబిక్ బ్యాక్టీరియాస్. సో వాయు సహిత బ్యాక్టీరియాలు, వాయు రహిత బ్యాక్టీరియాలుగా మనము రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. సో వాయు సహిత లేదా ఎరోబిక్ బ్యాక్టీరియా అంటే ఏమిటి? ఏ బ్యాక్టీరియాలైతే ఆక్సిజన్ సమక్షంలో, ఆక్సిజన్ ఉన్నటువంటి ప్రదేశంలో వృద్ధి చెందుతాయో అట్లాంటి బ్యాక్టీరియాలను మనము వాయు సహిత బ్యాక్టీరియాలు లేదా ఎరోబిక్ బ్యాక్టీరియాస్ అంటాము. సో ఈ నైసీరియా గనేరియే బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఇది వాయు సహిత బ్యాక్టీరియా, ఆక్సిజన్ సమక్షంలో మాత్రమే బాగా వృద్ధి చెందుతుంది. దెన్ గ్రోత్ అక్కర్స్ బెస్ట్ ఎట్ 37 degrees Celsius. సో 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఈ బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అనేది ఏమిటి? అది మానవుని యొక్క సాధారణ శరీర ఉష్ణోగ్రత. అదేవిధంగా pH 7.4 ఉన్నటువంటి మాధ్యమంలో ఈ బ్యాక్టీరియా గ్రోత్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మరి ఈ బ్యాక్టీరియాలను పెంచాలంటే మనము వివిధ మాధ్యమాలను, అంటే డిఫరెంట్ కల్చర్ మీడియాస్ ని మనము ఉపయోగించడం జరుగుతుంది. ముఖ్యంగా చాక్లెట్ ఆగార్ అని పిలువబడేటటువంటి ఒక మాధ్యమాన్ని మనము ఇక్కడ ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. సో కమింగ్ టు ద చాక్లెట్ ఆగార్. సో what are the characters present when we are grown or done the culture on the chocolate agar? Means after 48 hours incubation, colonies are round, convex, translucent, gray white, 0.5 to 1 millimeter in diameter with glistening surface and entire margin. Consistency is viscid and difficulty to emulsify. సో మరి ఆ వృద్ధిపరచు లక్షణాలను కనుక మనము గమనించినట్లయితే మనము ఈ చాక్లెట్ ఆగార్ అని పిలువబడేటటువంటి ఒక మాధ్యమం మీద, కల్చర్ మీడియా మీద మనము వృద్ధి చేయడం జరుగుతుంది. సో మరి మనం తీసుకున్నటువంటి పేషెంట్ నుండి సేకరించినటువంటి నమూనాలను ఇనాకులేషన్ చేసిన తర్వాత ఇంక్యుబేటర్లో 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 48 గంటలు ఉంచి మనము కల్చర్ ప్లేట్ను గమనించినట్లయితే అందులో కనుక మనం తీసుకున్నటువంటి నమూనాలో ఈ నైసీరియా గనేరియా కనుక ఉన్నట్లయితే కాలనీస్ వృద్ధి చెందుతాయి. కాలనీ అంటే సమూహము, దట్ ఈస్ బ్యాక్టీరియల్ కాలనీస్. బ్యాక్టీరియాలు గుంపులు గుంపులుగా వృద్ధి చెందుతాయి. సో మరి ఆ బ్యాక్టీరియల్ కాలనీ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే రౌండ్, గుండ్రగా ఉంటాయి, కాన్వెక్స్, కుంభాకారంగా ఉంటాయి, ట్రాన్స్ల్యూసెంట్, కాంతి నిరోధకంగా ఉంటాయి, గ్రే వైట్, బూడిద రంగులో, తెలుపు బూడిద రంగులో ఉంటాయి, 0.1 to 1 millimeter in diameter, 0.5 to 1 millimeter వ్యాసాన్ని కలిగి ఉంటాయి, విత్ గ్లిజనింగ్ సర్ఫేస్ అండ్ ఎంటైర్ మార్జిన్, మొత్తంగా మెరుస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. దెన్ కన్సిస్టెన్సీ ఈజ్ విసిడ్ అండ్ డిఫికల్టీ టు ఎమల్సిఫై. సో ఇదంతా కూడా మనకి విసిడ్, జిగట జిగటగా ఉన్నట్లు ఉండి మనకు డిఫికల్టీ టు ఎమల్సిఫై, అది తొందరగా కరిగిపోయే గుణాన్ని కలిగి ఉండకుండా మనకు అగుపిస్తుంది. దెన్ కమింగ్ టు ద అనదర్ వన్ ఇస్ ద రెసిస్టెన్స్. Resistance means protesting. So how this bacteria will protest against the things, we will look after that. It is killed by heat, drying and antiseptics. It is susceptible to sulfonamides, penicillin and other antibiotics. So resistance ante
ప్రతిఘటించేటటువంటి శక్తి. మరి ఈ బ్యాక్టీరియా ఏ విధంగా ప్రతిఘటిస్తుంది అంటే ఇట్ ఈస్ కిల్డ్ బై హీట్. వేడి చేయడం ద్వారా ఈ బ్యాక్టీరియా సులభంగా చనిపోతుంది. అదేవిధంగా డ్రైయింగ్, పొడి వాతావరణంలో కూడా ఈ బ్యాక్టీరియా త్వరగా చనిపోతుంది. అండ్ యాంటీసెప్టిక్స్ అంటే చీము కలిగించకుండా చేసేటటువంటి రసాయనాలను యాంటీసెప్టిక్స్ అంటారు. ఈ యాంటీసెప్టిక్స్ డెటాల్, సావ్లాన్ ఎట్సెట్రా. సో వాటి ద్వారా కూడా ఈ బ్యాక్టీరియాను మనం త్వరగా నశింప చేయవచ్చు. సో దెన్ ఇట్ ఈస్ ససెప్టబుల్ టు సల్ఫోనమైడ్స్, పెన్సిలిన్ అండ్ అదర్ యాంటీబయాటిక్స్. చాలా యాంటీబయాటిక్స్ అంటున్నాము. బ్యాక్టీరియాలను మనం చంపడానికి, నశింప చేయడానికి ఉపయోగించేటటువంటి మందులను యాంటీబయాటిక్స్ అంటాము. యాంటీబయాటిక్స్ అయినటువంటి సల్ఫోనమైడ్స్, పెన్సిలిన్స్ ద్వారా కూడా వీటిని మనం సులభంగా చంపివేయడానికి వీలవుతుంది. దెన్ కమింగ్ టు ద pathogenicy. The gonococcus is a specific human parasite causing a venereal disease called gonorrhea. సో పెథోజెనిసిటీ అంటే వ్యాధి కారకత అంటారు. పెథోస్ మీన్స్ డిసీజ్, జెనిసిటీ మీన్స్ ద ప్రొడ్యూసింగ్. సో పెథోజెనిసిటీ మీన్స్ డిసీజ్ ప్రొడ్యూసింగ్. మరి ఈ నైసీరియా గనేరియా బ్యాక్టీరియా గురించి మనం ఎందుకు చదవాలి, దాని గురించి ఎందుకు తెలుసుకోవాలి, ఆ బ్యాక్టీరియా ఏ వ్యాధిని మనకు కలుగచేస్తుంది అంటే ఈ గోనోకోకస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఏ స్పెసిఫిక్ హ్యూమన్ పారాసైట్. ఇది ఓన్లీ మానవుల్లో మాత్రమే ఉండేటటువంటి ఒక పరాన్న జీవి. ఇది మానవుల్లో, మనుషుల్లో ఐదర్ ఇన్ ద మేల్ ఆర్ ఫిమేల్, మగవాళ్లలో కానీ ఆడవాళ్లలో కానీ ఒక వెనీరియల్ డిసీజ్ లేదా ఒక సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అయినటువంటి గనోరియా అని పిలువబడేటటువంటి ఒక వ్యాధిని కలుగచేస్తుంది. దెన్ కమింగ్ టు ద అనదర్ వన్ ఈస్ లాబొరేటరీ డయాగ్నోసిస్. లాబొరేటరీ డయాగ్నోసిస్ అంటే ప్రయోగశాల నిర్ధారణ అంటారు. సో మరి ఈ నైసీరియా గనేరియా బ్యాక్టీరియాను మనం మన ప్రయోగశాలలో, మన ల్యాబ్ లో ఏ విధంగా నిర్ధారిస్తాము? సో మరి ఈ లాబొరేటరీ డయాగ్నోసిస్ గురించి మనం చదవాలి అంటే we should go through hematological investigations and bacteriological investigations. సో ఈ ప్రయోగశాల నిర్ధారణని మనం రెండు రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి హెమటాలజికల్ ఇన్వెస్టిగేషన్స్ అంటాము, రెండవది బ్యాక్టీరియాలజికల్ ఇన్వెస్టిగేషన్స్ లేదా బ్యాక్టీరియాలజికల్ ఎగ్జామినేషన్ అని అంటాము. సో కమింగ్ టు ద ఫస్ట్ వన్ ఈస్ హెమటాలజికల్ ఇన్వెస్టిగేషన్స్. So under hematological investigations, what findings we will found in the investigations means the total leukocyte count shows leukocytosis. Then differential leukocyte count shows increased in polymorphonuclear cells. So మరి ఈ ప్రయోగశాల నిర్ధారణలో మనము రెండు రకాలుగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఒకటి హెమటాలజికల్ ఇన్వెస్టిగేషన్స్ అంటాము. హెమటాలజికల్ ఇన్వెస్టిగేషన్స్ అంటే అర్థం ఏమిటి? Hematological means the investigations which are done with the help of heme, that is blood. రక్తాన్ని ఉపయోగించి మనం చేసేటటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఆ పరీక్షలను we will call it as hematological investigations అంటాము. ఈ hematological investigations లలో మనము టోటల్ ల్యూకోసైట్ కౌంట్ చేయడం జరుగుతుంది, టీసీ అంటారు దాన్ని. ఆ టోటల్ ల్యూకోసైట్ కౌంట్ చేసినప్పుడు నైసీరియా గనేరియా ఇన్ఫెక్షన్ కనుక ఉన్నట్లయితే మనకు ల్యూకోసైట్ కౌంట్ సాధారణ విలువ కంటే పెరుగుతుంది. సో దాన్నే మనము ల్యూకోసైటోసిస్ అంటారు. సో ల్యూకోసైట్ల యొక్క సాధారణ విలువ 4000 to 11,000 సెల్స్ పర్ క్యూబిక్ మిల్లీమీటర్ ఆఫ్ బ్లడ్ అని మనకు తెలుసు. సో అయితే ఇక్కడ నైసీరియా గనేరియా ఇన్ఫెక్షన్ కనుక ఉన్నట్లయితే తెల్ల రక్త కణాల సంఖ్య 11,000కు పైనే ఉంటుంది. సో ఆ సందర్భాన్ని లేదా ఆ కండిషన్ను మనం ల్యూకోసైటోసిస్ అని పిలవడం జరుగుతుంది. దెన్ రెండవది ఏంటంటే డిఫరెన్షియల్ ల్యూకోసైట్ కౌంట్ షోస్ ఇంక్రీజ్ ఇన్ పాలిమార్ఫోన్యూక్లియర్ సెల్స్. డిఎల్సి కనుక చేసినట్లయితే ఆ డిఎన్సిలో పాలిమార్ఫోన్యూక్లియర్ సెల్స్ లేదా పాలిమార్ఫోన్యూక్లియర్ సెల్స్ కి ఇంకొక పేరు న్యూట్రోఫిల్స్ అని కూడా అంటాము. ఈ న్యూట్రోఫిల్ సెల్ కౌంట్ లో కూడా మనకు పెరుగుదల అనేది కనబడుతూ ఉంటుంది. జనరల్ గా డిఎల్సిలో న్యూట్రోఫిల్ కౌంట్ మనకు 40 to 70% ఉంటుంది. సో ఇక్కడ మరి 70% ఎబోగా మనకు ఈ నైసీరియా ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి సందర్భాల్లో మనం గుర్తించడం జరుగుతుంది. దెన్ కమింగ్ టు ద అనదర్ వన్ ఇస్ ద బ్యాక్టీరియాలజికల్ ఎగ్జామినేషన్. సో హియర్ బేసికల్లీ we will collect the smear from the patient. We will collect different samples, that is
the pus specimen or pus sample collect here and we will do the smear examination. So bacteriological examination అంటే బ్యాక్టీరియాలను గుర్తించడానికి మనం చేసేటటువంటి పరీక్షలను బ్యాక్టీరియాలజికల్ ఎగ్జామినేషన్ అని అంటాము. సో మరి బ్యాక్టీరియాను నైసీరియా గనేరియే బ్యాక్టీరియాను మనం గుర్తించడానికి ఇక్కడ మనము పేషెంట్ నుండి లేదా రోగి నుండి మనము పస్ శాంపిల్ లేదా చీము నమూనాను మనం సేకరించడం జరుగుతుంది. ఆ చీము నమూనాను మనం సేకరించిన తర్వాత దాన్ని స్మియర్ చేయాలి, అద్దకము చేసి ఆ అద్దకానికి గ్రామ్ స్టెయినింగ్ చేసి మనము అధ్యయనం చేయడం జరుగుతుంది. So coming to the smear examination, under smear examination what we will find means gram staining of smear from purulent discharge, that is from urethra or cervix etc. shows gram negative diplococci inside polymorphs. The use of fluorescent antibody technique is a specific and sensitive method of identification. In male, meatus is cleaned with gauze soaked in saline and sample of discharge is collected with platinum loop for culture and as well as smear. In female, besides urethral discharge, cervical swab should also be studied. సో ఇక్కడ బ్యాక్టీరియాలజికల్ ఎగ్జామినేషన్ చేయడం కోసం మనం పేషెంట్ నుండి పస్ డిశ్చార్జ్ లేదా పురులెంట్ డిశ్చార్జ్, పురులెంట్ మీన్స్ పస్, చీముని మనం ఒక నమూనాగా సేకరించి మనము గ్రామ్స్ అద్దకము చేయడం జరుగుతుంది. ఆ గ్రామ్స్ అద్దకాన్ని చేయడానికి మనము నమూనాను సేకరించాలి. సో మరి ఆ నమూనాను ఎక్కడి నుండి సేకరిస్తాము అంటే యూరిథ్రల్ ఆరిఫైస్, యూరిథ్రా నుంచి కానీ లేదా సర్విక్స్, ఫీమేల్ పేషెంట్స్ లో అయితే సర్విక్స్ నుంచి కానీ మనం సేకరించడం జరుగుతుంది. సో మరి ఆ విధంగా సేకరించిన గ్రామ్స్ అద్దకం చేసిన తర్వాత మనము పరిశీలించినట్లయితే ఆ చీము లేదా ఆ నమూనాలో నైసీరియా గనేరియే బ్యాక్టీరియా కనుక ఉన్నట్లయితే మనకు గ్రామ్ నెగటివ్ గా ఉన్నటువంటి అంటే పింక్ కలర్ లో ఉన్నటువంటి బ్యాక్టీరియా, డిప్లోకాకై ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న విధంగా రెండు జతలుగా ఉన్నటువంటి బ్యాక్టీరియాలను, అడ్జసెంట్ సైడ్స్ కాన్కేవిటీ రెండు అతుక్కుని ఉండేటటువంటి తలాలు పుటాకారంగా ఉన్నటువంటి బ్యాక్టీరియాలను మనం గుర్తించడం జరుగుతుంది. ఇవే కాకుండా ద యూస్ ఆఫ్ ఫ్లోరెసెంట్ యాంటీబాడీ టెక్నిక్ ఈజ్ స్పెసిఫిక్ అండ్ సెన్సిటివ్ మెథడ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. ఇదే కాకుండా ఫ్లోరెసెంట్ యాంటీబాడీ టెక్నిక్ అని పిలువబడేటటువంటి పరీక్ష ద్వారా కూడా మనము ఈ బ్యాక్టీరియాను మనము ఖచ్చితంగా గుర్తించడానికి వీలవుతుంది. దెన్ మరి ఈ పేషెంట్ల నుండి మరి నమూనాలను ఏ విధంగా సేకరించాలి అని అంటే మనము ఇన్ మేల్ పురుషుల్లో అయితే మనము మియాటస్, యూరిథ్రల్ ఓపెనింగ్, మియాటస్ అంటే ఓపెనింగ్ అని అర్థము, యూరిథ్రల్ ఓపెనింగ్ ను మనము సెలైన్ లో ముంచినటువంటి గాజ్ క్లాత్ లేదా కాటన్ తో శుభ్రపరిచి ప్లాటినం లూప్ ద్వారా మనము సేకరించాలి. అదే విధంగా ఫీమేల్స్ లో అయితే మనము యూరిథ్రల్ ఆరిఫైస్ నుండి, అదే విధంగా సర్విక్స్ లో స్వాబ్ ను తీసుకొని కూడా మనము టెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద నైసీరియా గనేరియే. Then coming to the another bacteria under Neisseria, that is Neisseria meningitidis. Neisseria meningitidis is a bacteria otherwise called meningococci. It will cause a disease known as meningitis. సో ఈ నైసీరియా మెనింజైటిడిస్ అని పిలువబడేటటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో దీన్ని మనం మెనింగోకోకై అని కూడా పిలుస్తాము. ఇట్ విల్ కాజ్ ఎ డిసీజ్ నోన్ యాజ్ మెనింజైటిస్. ఇది మెనింజైటిస్ లేదా మెదడు వాపు వ్యాధి అని పిలువబడేటటువంటి ఒక వ్యాధిని కలుగజేస్తుంది. దెన్ కమింగ్ టు ద మార్ఫాలజీ ఆఫ్ దిస్ బ్యాక్టీరియా, ఇట్ ఈస్ ఎ గ్రామ్ నెగటివ్, oval or spherical 0.8 to 0.6 microns, arranged in pairs with adjacent sides flattened. It is considerable variation in size and shape. It is aerobic, non-motile, non-sporulating and oxidase positive. It is a diplococci bacteria.
సో మరి ఈ బ్యాక్టీరియా యొక్క స్వరూపానికి గనక మనం వచ్చినట్లయితే ఇట్ ఈస్ ఎ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా. ఇది గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా. మనం గ్రామ్ స్టెయినింగ్ చేసినప్పుడు మనకు పింక్ కలర్ లో కనబడుతూ ఉంటుంది. దెన్ అదే విధంగా ఈ బ్యాక్టీరియా అండాకారంలో కానీ గోళాకారంలో కానీ ఉండి 0.8 to 0.6 మైక్రాన్స్ పరిమాణాన్ని కలిగి ఉంటుంది. అరేంజ్డ్ ఇన్ పేర్స్, రెండు జతలుగా ఉంటాయి. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే రెండు బ్యాక్టీరియాలు అతుక్కుని ఉండేటటువంటి తలాలు, అడ్జసెంట్ సైడ్స్ ఫ్లాటెండ్. సో రెండు అతుక్కుని ఉండేటటువంటి తలాలు, సర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ విధంగా సమతలంగా ఉంటాయి. బట్ వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ నైసీరియా మెనింజైటిస్ ద అడ్జసెంట్ సైడ్స్ ఆర్ కాన్కేవ్ లైక్ దిస్, పుటాకారంగా ఉంటాయని చదివాము. ఇక్కడ ఈ బ్యాక్టీరియా నైసీరియా మెనింజైటిస్ బ్యాక్టీరియా యొక్క అతుక్కొని ఉండేటటువంటి తలాలు ఏవైతే ఉన్నాయో అవి సమతలంగా లేదా ఫ్లాటెండ్ గా ఉంటాయి. ఇట్స్ కన్సిడరబుల్ వేరియేషన్ ఇన్ సైజ్ అండ్ షేప్. ఈ బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క పరిమాణంలో కానీ ఆకారంలో కానీ తేడాలు ఉంటాయి. అదేవిధంగా ఇట్ ఈస్ ఏరోబిక్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా వాయు సహిత బ్యాక్టీరియా. నాన్ మొటైల్, చెలించలేనటువంటి బ్యాక్టీరియా. నాన్ స్పోర్లేటింగ్, స్పోర్లను తయారు చేసుకోలేనటువంటి బ్యాక్టీరియా. ఆక్సిడేజ్ పాజిటివ్, ఆక్సిడేజ్ బయోకెమికల్ టెస్ట్లలో ఆక్సిడేజ్ టెస్ట్ పాజిటివ్ గా వస్తుంది. అగైన్ ఇట్ ఈస్ ఏ డిప్లోకోకై బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా కూడా రెండు జతలుగా అమరి ఉంటాయి కాబట్టి ఈ బ్యాక్టీరియాను కూడా మనం డిప్లోకోకై బ్యాక్టీరియాకి ఉదాహరణగా చెప్పవచ్చు. Then coming to the culture characters, growth occurs in media enriched with blood, serum or ascitic fluid. Growth is improved by adding 10% carbon dioxide. It is aerobic and grows at optimum temperature 37 degrees Celsius and pH 7.4. వృద్ధిపరిచే లక్షణాలు గనక మనం గమనించినట్లయితే గ్రోత్ అక్కర్స్ ఇన్ మీడియా, ఎన్రిచ్డ్ మీడియాలో అంటే బేసిక్ మీడియాకి, బ్లడ్ ఆధారైనటువంటి బేసిక్ మీడియాకి మనము బ్లడ్ను కానీ సీరమును కానీ ఎసైటిక్ ఫ్లూయిడ్ని కానీ ఇక్కడ ఎన్రిచ్ చేస్తాం. ఎన్రిచ్ చేయడం ద్వారా టు ఎన్హాన్స్ ద గ్రోత్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్. ఆ విధంగా చేయడం ద్వారా బ్యాక్టీరియల్ గ్రోత్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి మన బేసిక్ మీడియాస్ కి మనం బ్లడ్ను కానీ సీరమ్ను కానీ లేదా ఎసైటిక్ ఫ్లూయిడ్ను కానీ కలపడం జరుగుతుంది. గ్రోత్ ఈజ్ ఇంప్రూవ్డ్ బై యాడింగ్ 10% కార్బన్ డైఆక్సైడ్. అదేవిధంగా 10% ఘాటత కలిగినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ను కలపడం ద్వారా కూడా మనము ఈ గ్రోత్ ను పెంచడానికి వీలవుతుంది. ఇట్ ఈస్ ఎరోబిక్. అదేవిధంగా ఇది వాయు సహిత బ్యాక్టీరియా. గ్రోస్ ఎట్ ఆప్టిమమ్ టెంపరేచర్ 37 degrees అండ్ pH 7.4. 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద pH 7.4 మాధ్యమం కలిగినటువంటి మాధ్యమం మీద ఈ బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. సో జనరల్లీ we will do the culture on blood agar. So the colony is moist, elevated, smooth, translucent, round and convex. It is of 1 millimeter diameter and glistening surface and entire edge. The colony is butyrous in consistency and emulsify and easily emulsifiable. సో బ్లడ్ ఆగార్ మాధ్యమం మీద మనము కల్చర్ చేసినప్పుడు, వృద్ధిపరిచినప్పుడు దాని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ద కాలనీ ఈజ్ మాయిస్ట్. ఈ బ్యాక్టీరియా యొక్క సమూహం ఏదైతే ఉందో అది మాయిస్ట్ గా, తడిగా లేదా తేమగా కనబడుతూ ఉంటుంది. ఎలివేటెడ్, ఉబ్బెత్తుగా ఉంటుంది. స్మూత్, నునుపుగా ఉంటుంది. ట్రాన్స్ల్యూసెంట్, కాంతి నిరోధకంగా ఉంటుంది. రౌండ్ అండ్ కాన్వెక్స్, గుండ్రగా మరియు కుంభాకారంలో గ్రోత్ వస్తుంది. దెన్ ఇట్ ఈస్ ఆఫ్ 1 millimeter డయామీటర్, 1 millimeter డయామీటర్ పరిమాణంలో మనకు కనబడుతూ ఉంటుంది. గ్లిజనింగ్ సర్ఫేస్ అండ్ ఎంటైర్ ఎడ్జ్, అంచులు తర్వాత మొత్తంగా మనకు మెరుస్తున్నట్టుగా కనబడుతూ ఉంటుంది. ద కాలనీ ఈజ్ బ్యూటిరస్ ఇన్ కన్సిస్టెన్సీ. బ్యూటిరస్ అంటే బురద మాదిరిగా కనబడుతూ ఉంటుంది. అండ్ ఈజీలీ ఎమల్సిఫైల్, సులభంగా కరిగిపోయే గుణాన్ని కలిగి ఉంటుంది. Then coming to the another one is the laboratory diagnosis. So under laboratory diagnosis, first one is the hematological investigations. So under hematological investigations, the total leukocyte count shows marked leukocytosis. Count may be more than 15,000.
differential leukocyte count shows increase in polymorphonuclear cells. సో అదేవిధంగా మనము హెమటాలజికల్ ఇన్వెస్టిగేషన్స్ ఇక్కడ చేసినట్లయితే రక్తాన్ని నమూనాగా తీసుకొని మనం పరిశీలించినట్లయితే తెల్ల రక్త కణాల సంఖ్య చాలా ఎక్కువగా పెరుగుతుంది. ల్యూకోసైట్ కౌంట్, దాన్నే మనం ల్యూకోసైటోసిస్ అంటాము. సో ఈ ల్యూకోసైట్ కౌంట్ ఎంత పెరుగుతుంది అని అంటే 15,000 కంటే పైన పెరుగుతుంది. 15,000 cells per cubic millimeter of blood. ప్రతి ఘనపు మిల్లీమీటర్ రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్య 15,000 కంటే పైనగా మనం ఉంటుంది. దెన్ అదే విధంగా డిఎల్సి కనుక చేసినట్లయితే, డిఫరెన్షియల్ ల్యూకోసైట్ కౌంట్ కనుక మనం చేసినట్లయితే అందులో కూడా పాలిమార్ఫోన్యూక్లియర్ సెల్స్ లేదా న్యూట్రోఫిల్ కణాల సంఖ్య పెరిగి ఉంటుంది. దెన్ కమింగ్ టు ద bacteriological investigations. Under bacteriological investigations, we will collect the specimen here, that is cerebrospinal fluid, otherwise called as CSF. So CSF లేదా cerebrospinal fluid ను ఇక్కడ బ్యాక్టీరియాలను గుర్తించడానికి మనము నమూనాగా సేకరిస్తాము. అయితే ఆ విధంగా నమూనాను సేకరించడానికి మనము two different portions of fluid should be collected in different sterile test tubes. So macroscopically fluid is mild to moderately turbid. It is under pressure and contains many pus cells when examined microscopically. So మనము పేషెంట్ నుండి లంబార్ పంక్చర్ ద్వారా లంబార్ పంక్చర్ అంటాము. లంబార్ పంక్చర్ ద్వారా మనము ఈ సిఎస్ఎఫ్ లేదా సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ను సేకరిస్తాము. సేకరించిన తర్వాత దాన్ని మ్యాక్రోస్కోపికల్ గా, అంటే విత్ నేక్డ్ ఐ, ఎట్లాంటి పరికరం లేకుండా మనం పరీక్షణాళికలో కనుక మనం గమనించినట్లయితే మైల్డ్ టు మోడరేట్లీ టర్బిడ్ మీన్స్ బురద. సో బురద మాదిరిగా కొద్దిగా బురద కలర్ లో మనకు కనబడుతూ ఉంటుంది. యాక్చువల్లీ నార్మల్ గా అయితే ఇట్ ఈస్ వెరీ స్ట్రా కలర్డ్, మన ఎండుగడ్డి కలర్ లో మనకు సిఎస్ఎఫ్ ఉంటుంది నార్మల్ కండిషన్స్ లో. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఒక వ్యక్తి లేదా ఒక పేషెంట్ నైసీరియా మెనింజైటిస్ లేదా మెనింజైటిస్ వ్యాధితోని బాధపడుతున్నటువంటి సందర్భాల్లో దాని యొక్క రంగు మారి మనకు ఈ విధంగా మైల్డ్ టు మోడరేట్ టర్బిడ్ బురద రంగులో కనబడుతూ ఉంటుంది. దెన్ అండర్ ప్రెషర్ అండ్ కంటైన్స్ మెనీ పస్ సెల్స్ వెన్ ఎగ్జామిన్డ్ మైక్రోస్కోప్లీ. సో ఈ విధంగా మనం తీసుకున్నటువంటి నమూనాని మనం మైక్రోస్కోప్ లో కనుక మనం గమనించినట్లయితే చీము కణాలు లేదా పస్ సెల్స్ ను కూడా గుర్తించవచ్చు. One portion of fluid is centrifuged and studied after gram staining. Meningococci will be seen mainly inside polymorphs and extracellularly also. సో మరి ఈ విధంగా మనం సేకరించినటువంటి ఈ సిఎస్ఎఫ్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దాన్ని మనము గ్రామ్ స్టెయినింగ్ చేసి ఆ గ్రామ్ స్టెయినింగ్ లో అధ్యయనం చేయాలి. గ్రామ్ స్టెయినింగ్ లో మనం అధ్యయనం చేసినట్లయితే మనకు ముందు మనం చెప్పుకున్న విధంగా పాలిమార్ఫ్స్ లో అంటే న్యూట్రోఫిల్ కణాలలో ఇవి రెండు జతలుగా ఉండి మనకు పింక్ కలర్ లో కనబడతాయి. అదే విధంగా పాలిమార్ఫ్స్ లోనే కాకుండా ఎక్స్ట్రా సెల్యులార్ ఆల్సో, అంటే కణానికి వెలుపల కూడా మనము ఈ కణాలను గుర్తించవచ్చు. Then what are the questions may ask in this topic? Means write the morphology of Neisseria gonorrhoeae, write the morphology of Neisseria meningitis, name the causatives of gonorrhea and meningitis, give 2 examples for gram negative cocci. These are some of the short questions that which carries 2 marks. Then describe the lab diagnosis of Neisseria gonorrhoeae, describe the lab diagnosis of Neisseria meningitis. These both questions for long, that is 6 marks. Okay, so this is the topic which are in your syllabus under gram negative cocci. Please go through this. Thank you.